స్పెషల్ ఇనిషియేటివ్స్ ఫర్ విమెన్. ఓకే, సో నేషనల్ కమిషన్ ఫర్ విమెన్. మరి ఇక్కడ చూసినట్లయితే ఇన్ జనవరి 1992 ద గవర్నమెంట్ సెట్ అప్ దిస్ స్టాట్యూటరీ బాడీ with a specific mandate to study and monitor all matters relating to the constitutional and legal safeguard provided for women. ఓకే, సో మనం ఇందులో చూసినట్లయితే జనవరి 1992 సంవత్సరంలో ప్రభుత్వం ఏం చేసింది అంటే స్త్రీలకు కావాల్సినటువంటి ప్రతిదీ కూడా చక్కగా అందించాలి అని చెప్పి భావించారనమాట. చదువుకోవడానికి అట్లాగే అన్ని విషయాల్లో కూడా ముందుండడానికి రాజ్యాంగ పరంగా అయినా సరే అన్ని విధాలుగా వారికి మంచి సెక్యూరిటీ అనేటువంటిది వారిని కాపాడటం కోసం అన్ని ఏర్పాటు చేశారు. రివ్యూ ద ఎగ్జిస్టింగ్ లెజిస్లేషన్ టు సజెస్ట్ అమెండ్మెంట్స్ వేర్ ఎవర్ నెసరీ. ఎక్కడైతే మార్పులు చేర్పులు చేయాలనుకుంటామో అక్కడ ఖచ్చితంగా అవకాశాన్ని అందించేలాగా ఈ యొక్క లెజిస్లేషన్ని తీసుకొచ్చారనమాట. రిజర్వేషన్ ఫర్ విమెన్ ఇన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ద 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ పాస్డ్ ఇన్ 1992 బై పార్లమెంట్ ఎన్ష్యూర్ 1/3 ఆఫ్ ద టోటల్ సీట్స్ for women in elected offices in local bodies whether in rural areas or urban areas. ఎక్కడైనా సరే స్త్రీలకి 1/3 వంతు వారికి అన్ని విధాలుగా కూడా ఎన్నికల్లో ఉండేటువంటి అవకాశాన్ని, సీట్లు పొందుకునేటువంటి అవకాశాన్ని ఇవ్వాలి అని చెప్పి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం చేశారనమాట. మార్పును చేశారు. అది 1992 సంవత్సరంలో పార్లమెంట్ చేసిందనమాట. అన్ని విషయాల్లో అది పట్టణాల్లో అయినా సరే గ్రామాల్లో అయినా సరే స్త్రీలకి మంచిగా 1/3 వంతు అధికారాన్ని ఇవ్వాలి అని చెప్పి చెప్పారనమాట.